ఇంట్లో జరిగే వివాహాది అన్ని శుభకార్యాలకు వచ్చే బంధువులకు స్నేహితులకు లగ్జరీ అకామిడేషన్ అందించడానికి సిద్ధంగా ఉంది హోటల్ సుస్మితా ఇన్. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం ఈరోజు మహబూబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో ఉన్నాం. దాదాపు గత 4 రోజులుగా అనేక కార్యక్రమాలు కూడా సుమన్ టీవీ వరంగల్ ద్వారా మనం అనేకం ప్రసారం చేస్తున్నాం. ప్రధానంగా ఇక్కడ విచిత్రం ఏమిటంటే డీజే సాంగ్స్ జోలికి పోకుండా ఎవరో పాడితే వారు ఆడటం కాకుండా వారే స్వయంగా పాడి వారే స్వయంగా ఆడుతున్నారు. వీటన్నిటికంటే మిన్నగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కేవలం సేవా కార్యక్రమాలే కాదు, మేము సాంస్కృతిక కార్యక్రమాలు, మన సంస్కృతికి ప్రతిబింబమైన బతుకమ్మ లాంటి ఆటలను కూడా గత కొన్ని సంవత్సరాలుగా తొర్రూరులో ఆడుతున్నామని నిరూపించడానికి వారు ఈరోజు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఆ మహిళలందరినీ కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం. మేడం, అసలు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి? అందరికీ నమస్కారం అండి. మహిళలందరికీ ఆహ్వానం. అయితే తెలంగాణ సంప్రదాయంలో అనూచానంగా వస్తున్నటువంటి ఎన్నో పండుగలలో ఒక్క బతుకమ్మ పండుగ మాత్రమే పూర్తిగా మహిళలకు సంబంధించింది. ప్రకృతిని ఆరాధించడము అనేది ఒక మంచి పద్ధతి. మన హిందువులకు ఉన్నటువంటి ఒకే ఒక పద్ధతిలో ఈ బతుకమ్మ పండుగ అనేది చాలా ముఖ్యం. 9 రోజులు ఎంగిలి పూల బతుకమ్మ దగ్గర నుంచి సద్దుల బతుకమ్మ వరకు రోజుకొక తీరు ప్రసాదంతో ప్రతిరోజు బతుకమ్మలో 9 రకాల పూలతో ఎన్నో రకాల మరి ప్రతిరోజు ఒక ప్రసాదంతో మరి సద్దుల బతుకమ్మ వరకు మనం చేసుకోవడం. అలాగే లయన్స్ ఇంటర్నేషనల్ 320F మన జిల్లాలో మరి గవర్నర్ గారి ఆదేశాల మేరకు FWCగా నేను ఫ్యామిలీ ఉమెన్ కోఆర్డినేటర్గా మరి ఈ ఇయర్ ఇక్కడ తొర్రూరులో ఎలాగో మేము ప్రతి సంవత్సరం సేవాతరుణి ఆధ్వర్యంలో బతుకమ్మ ఇలాగే చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 5వ రోజు అట్ల బతుకమ్మను మరి జిల్లా స్థాయిలో అందరి మహిళలను, అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఈరోజు బతుకమ్మ ఆడుకునే లాంటి వివిధ సంఘాలకు సంబంధించినటువంటి మహిళలను కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. కాబట్టి ఇంత ఆనందంగా ఆడుకోవడంలో మరి మరొక విశేషం ఏంటంటే డీజేతో ఆడుకోవడంలో ఉన్నటువంటి ఆనందం కంటే పాట పాడుతూ మామూలు సహజమైనటువంటి కోలాటం వేస్తూ ఆడడం అనేది మరి నిజంగా ఒక రకంగా ఆనందదాయకం, అలాగే మరి ఆరోగ్యకరం కూడా అని చెప్పవచ్చు, యోగాలో ఒక భాగంగా. కాబట్టి ఇలాంటి కార్యక్రమానికి మరి 320Fలో వివిధ క్లబ్ల నుంచి వచ్చినటువంటి మహిళల సోదరీమణులకి అలాగే సోదరులకు అందరికీ మరి మా సేవాతరుణి ఆధ్వర్యంలో తొర్రూరుకు మరొకసారి ఆహ్వానం పలుకుతూ మరి మిగతా మహిళలందరికీ ఈ మా బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నందుకు మరి అలాగే మా కుటుంబ సభ్యులకు, మా బంధుమిత్రులకి అందరికీ మరొకసారి ఆహ్వానం పలుకుతూ అందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. శారద గారు, ఈ అంటే ఆహ్వానం కార్యక్రమం కావచ్చు, మహిళల ప్రాధాన్యత కావచ్చు చెప్పారు. ఎవరైనా ఈ 9 రోజుల విశేషాలు చెప్పండి. ఎంగిలి పూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు రోజు ఏం ప్రసాదం పెడతాం, ఎందుకు పెడతాం, ఎవరైనా చెప్పగలుగుతారు? నా పేరు వేలూరి శ్యామలాదేవి. నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. ప్రకృతినే పూజించే బతుకమ్మ. వర్షాకాలం కొంచెం వెనకబడి ప్రకృతి నిండా పచ్చదనము, పువ్వులు, పుష్పాలతో వికసించే రోజులు ఇవి. అలాగే అమ్మవారిని కూడా మనం నవరాత్రులలో నవదుర్గలుగా పూజించుకునే రోజులు. అందుకనే దొరికే పూలన్నిటితో, ఎన్ని పూలు దొరికితే అన్ని రకాల పూలు, అసలు ఉత్తప్పుడు మనం పనికిరావు అనుకునే తంగేడు పూలు, గునుగు పూలు, కట్లాయి పూలు, గుమ్మడి పూలు, కాకర పూలు, ఏ పూలు పూజకి అనర్హం కాదు అనే ఒక మంచి సందేశంతో అన్ని రకాల పూలని తీసుకొచ్చి మనం బతుకమ్మగా పేర్చుకొని ఆడుతున్నాము. పూల పండుగని మనం చేసుకుంటున్నాము. పూలనే పూజిస్తూ ఉన్నాము. అంటే ప్రకృతిలో చెట్లని పూజిస్తాము, పుట్టలని పూజిస్తాము, జంతువులని పూజిస్తాము, ఇప్పుడు పూలను కూడా పూజిస్తున్నాము. సో మనతో మమేకమైన ఈ పంచభూతాలను కూడా పూజించే చక్కటి మెసేజ్ ఉన్నటువంటి పండుగ ఇది. అలాగే మొదటి రోజు మనము పప్పులు, బెల్లము అవి పెడతాము. తర్వాత నువ్వులు, బెల్లము ఇవన్నీ కూడా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. 3వ నాడు పప్పు బతుకమ్మ అని పేరుస్తాము. అలాగే 4వ నాడు నానబియ్యము, 5వ నాడు అట్ల బతుకమ్మ, 6వ నాడు అలిగిన బతుకమ్మ అని చెప్పి బతుకమ్మ అలిగింది అని చెప్పి మనము పేరుస్తాం, కానీ ఆటలైతే ఆడము. అలాగే 7వ నాడు ఏపకాయ బతుకమ్మ అంటాము. అలాగే 8వ నాడు ఎన్న ముద్దల బతుకమ్మ అంటాము, వెలగపండు బతుకమ్మ అని కూడా అంటాము. 9వ నాడు సద్దులు అంటాము. మన కామన్ భాషలో చద్దులు అంటే చద్దన్నం కాదు, చలుదులు అంటే ఆరగింపులు. మన బతుకమ్మకి 9 రకాల ఆరగింపులు. ఒకరోజు చేసినా చేయకపోయినా ఏమైనా పొరపాట్లు జరిగినా 9వ నాడు చల్దుల బతుకమ్మ అంటే 9 రకాల నైవేద్యాలను పెడతాము. అందులో పులిహోరలు ఉంటాయి,
నిమ్మకాయ పప్పన్నం ఉంటుంది, తర్వాత పొంగలి, చక్కెర పొంగలి, దద్దోజనము, పెరుగన్నము, తర్వాత నువ్వుల పులిహోర, పెసర పులిహోర, శనగ పులిహోర, ఆవ పులిహోర, నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర, ఇలా 9 రకాల నైవేద్యాలతో అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటూ ముందు ఇంట్లో వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి. ఇవన్నిటిని పెట్టి 9 రోజుల్లో మనకి ఆకులని, పూలని, కాడలని అన్నీ తీసుకొచ్చి ఇస్తారు కాబట్టి సో అందరినీ ప్రసన్నం చేసుకుంటూ 9వ నాడు మనం చక్కగా ఆటపాటలతో అమ్మవారిని సాగనంపి మళ్ళీ నీళ్లలోనే ప్రకృతిలోనే బతుకమ్మని సాగనంపే రోజు ఇది. గౌరీదేవిని గంగమ్మ చింతలు. గంగమ్మ చెట్టు. అయితే మేడం చెప్పారు చక్కగా ప్రకృతిని ప్రసన్నం చేసుకోవడానికి మగవాళ్ళు కానీ ప్రపంచం అంతా ప్రసన్నం చేసుకోవాలి, లేకపోతే వారి ఆగ్రహానికి గురికాక తప్పదు. అమ్మ మీరు పెద్దవాళ్ళు ఏదైనా మంచి పాట కానీ ఎవరైనా పాడతారా? ఇటు మెరిసటి మెరిసే కోల్ గుండంలో మెరిసే కోల్, ఇటు మెరిసటి మెరిసే కోల్ గుండంలో మెరిసే కోల్, గుండంలో నీలన్నీ కోల్ కుంకుమలాయే కోల్, గుండంలో నీలన్నీ కోల్ కుంకుమలాయే కోల్, కుంకుమలెత్తించి కోలు మిద్దెలు బాయించి కోలు, కుంకుమలెత్తించి కోలు మిద్దెలు బాయించి కోలు. 5వ రోజు బతుకమ్మ సంబరాలలో భాగంగా మేము లయన్స్ క్లబ్ ఆఫ్ సేవాతరుని తొర్రూరు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పండుగకి విచ్చేసిన అందరికీ, మిగతా క్లబ్ ప్రెసిడెంట్లకు, సెక్రటరీలకు, లేడీ లయన్స్కి, ముఖ్యంగా ఇది ఆడవారికి సంబంధించిన పండుగ కాబట్టి వచ్చిన లయన్ లేడీస్కి, అందరికీ, గెస్ట్లకి అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా సేవాతరుని ఇక్కడ స్థాపించి 8 సంవత్సరాలైంది. ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే ఈ పండుగలు చేసుకునేది మనము అది క్లోజ్నెస్ పెంచుకోవడానికి, అంటే దగ్గర కావడానికి, సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించుకోవడానికి, ఫ్రెండ్షిప్ను, స్నేహాలను పెంచుకోవడానికి చేసుకుంటాము. అందులో భాగంగానే మన పూర్వీకులు ఇలాంటి పద్ధతులను, ఆచారాలను కొనసాగిస్తున్నారు. మేము కూడా ఈ సేవాతరునిలో అందరము మమేకమై 67 మంది మేము ఉన్నాం. ఇప్పటికీ అందరం మమేకమై ప్రతి సంవత్సరము ఈ 5వ రోజు బతుకమ్మను చాలా ఉత్సాహంగా, చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అది మాకు సుమన్ టీవీ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఈ విధంగా ఇంటర్వ్యూస్ తీసుకున్నందుకు సుమన్ టీవీ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అంటే ఇంతమంది మహిళలు పోటీ పడి పాటలు పాడుతున్నారు, కానీ స్కూల్ పిల్లలకు, కాలేజ్ అమ్మాయిలకు మరి తొర్రూరు ప్రాంతంలో ఎట్లా పాడతారో, వాళ్ళకి ఏం నేర్పుతున్నారో ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం మీరు పాడండి. ఎంటకల దేవికి ఉయ్యాలో, ఎందరమ్మ కొడుకులు ఉయ్యాలో, ఎందరెక్కడమ్మ ఉయ్యాలో, ముగ్గురే కొడుకులు ఉయ్యాలో, ముగ్గురి తోడాన ఉయ్యాలో, ఒకతే అక్కమ్మ ఉయ్యాలో, అక్కమ్మనిచ్చి నీ ఉయ్యాలో, పాట్నం బూదాక ఉయ్యాలో, పెద్దోడ పెరుమన్న ఉయ్యాలో, చెల్లెంతోలుకు రాపోర ఉయ్యాలో, నడిపోడుండంగా ఉయ్యాలో, నాకే మక్కేర ఉయ్యాలో. థ్యాంక్ యూ. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి. ఈ బతుకమ్మ సాధారణంగా మనకు వచ్చేటువంటి పండుగలన్నీ కూడా ఎవరి కుటుంబంలో వాళ్ళు, వాళ్ళ బంధువులతోని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తోని జరుపుకునేటువంటి పండుగ. కానీ కేవలం ఒకే ఒక పండుగ, బతుకమ్మ పండుగ, ఊరంతా ఆడపడుచులంతా ఒక దగ్గరికి చేరి కులమతాలకు అతీతంగా చేసుకునేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ ఈ బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగకు ఈ విశిష్టతే కాకుండా చాలా రకాలైనటువంటి విశిష్టతలు ఉన్నాయి. ఏ పూజకు పనికిరానటువంటి ఎన్నో పువ్వులను, తంగేడు కావచ్చు, చామంతి పువ్వులు, బంతి పువ్వులు, నీటిలో ఉన్నటువంటి కాలుష్యాన్ని శుభ్రపరచడానికి మనం వాడతాం. ఇప్పుడు వాడేటువంటి రంగు పూలు కాకుండా, అంటే కలర్లు కలిపినటువంటి పూలు కాకుండా స్వచ్ఛమైనటువంటి పువ్వులను, అడవిలో దొరికేటువంటి పువ్వులను కనుక వాడినట్లయితే మనకు వాటర్లో ఉన్నటువంటి కాలుష్యం అంతా కూడా తొలగిపోతుంది. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే 7 రోజులు వాడేటువంటి మన పలహారాలు పౌష్టికాహారానికి సంబంధించినటువంటి పలహారాలు. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ పాడేటువంటి పాటలన్నీ కూడా మహిళల్లో ఉండేటువంటి బాధలు, వాళ్ళ కష్టాలు, సంవత్సరం అంతా వాళ్ళు పడ్డటువంటి బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు, ఆనందం కావచ్చు, సుఖం కావచ్చు, అన్నీ కూడా వాళ్ళ స్నేహితులతోని, వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి అత్తాకోడళ్ళ పంచాయతీలు కావచ్చు, బాధలు అంటే అవే అన్నీ కూడా వాళ్ళు ఒకరితో ఒకరు మనసు విప్పి మాటల రూపంలో కాకుండా పాటల రూపంలో పంచుకుంటూ, ఆడుతూ, పాడుతూ మళ్ళీ సంవత్సరానికి కలుద్దామని విడిపోయే
జరిగేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ. ఇటువంటి పండుగను మనం తర్వాత తరానికి ఇదే రూపంలో మనం అందించాలి. ఈ డిజైల సంస్కృతి కాకుండా ఈ పాటల సంస్కృతి కంపల్సరీ తర్వాత తరానికి అందించాలనేటువంటి ఉద్దేశంతోనే మేము ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ సేవాతరణి మా శారదా మేడం గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుపుకుంటున్నాం పండుగ. దీని సందర్భంగా మరొక్కసారి అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మేడం ఒక్క చరణంతో ముగిద్దాం, ఏదైనా ఒక మంచి పాట పాడండి. ఆకాశమునందు వలలో అల్లన మేఘాలు వలలో మేఘాల నడుమా వలలో మేలైన కాంతి వలలో అందున గౌరమ్మ వలలో ఆనందమొప్ప వలలో కన్నులకింపుగా వలలో కనిపించే గౌరీ వలలో గౌరమ్మ వెనకాల వలలో గౌరీశుడు కలడు వలలో.